కార్తీక పురాణం 24వ అధ్యాయం ద్వాదశి పారాయణం. ఓ అగత్స్య, కార్తీక వ్రతం మీద ఆసక్త్య బుద్ధి ఎవరికి ఉంటుందో వారికి కార్తీక మాసమంతా వ్రతం ఆచరించిన ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది. సకల తీర్థస్నానం వలన ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది. అన్ని రకాల యజ్ఞాలు చేయటం వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది. గోవిందుని మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే ఎక్కువ ఫలం ద్వాదశి వల్ల కలుగుతుంది. ద్వాదశి నాడు చేసిన పుణ్యం కోటి యుగాండ్లు హెచ్చువవుతుంది. కొంచెం ద్వాదశి ఉన్నా దానిని విడవక పారాయణ చేయాలి. పారాయణ దినాన ద్వాదశి గడియలు వదలకూడదు. అగస్త్య మునీంద్ర, పూర్వం మహాభక్తుడైన అంబరీషుడనే రాజు ద్వాదశి పారాయణ విడవకుండా చేసేవాడు. అంబరీష మహారాజు అప్పుడే ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు మిగులు ద్వాదశి పారాయణ చేస్తుండగా దూర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు. అప్పుడు అంబరీషుడు, స్వామి, ద్వాదశి పారాయణ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తొందరగా రండి అని ప్రార్థించాడు. దూర్వాసుడు ద్వాదశి గడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్ళి రాలేదు. ఆనాడు పారాయణోచిత్తమైన ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి. అతిథిని విడిచిపెట్టి ముందుగా పారాయణ చేయటం ధర్మం కాదు. బ్రాహ్మణుడు అగ్ని సదృశుడు కాబట్టి ముందు భుజించినట్లయితే శాపం ఇస్తాడు. ద్వాదశిని విడిచిపెడితే హరిభక్తి వదిలిపెట్టినట్లు అవుతుంది. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు పారాయణ చేసినట్లయితే ఆ వ్రతం సార్థకమవుతుంది. పారాయణ కాలం ఉల్లంఘిస్తే పాపం సంభవిస్తుంది. హరివాసరం పుణ్యప్రదం అవటం వలన దాన్ని విడిచిపెట్టకూడదు. దాన్ని విడిచిపెడితే ప్రాయశ్చిత్తం లేదు అనుకుంటూ వేదవేత్తలైన బ్రాహ్మణులతో, ఓ దివ్యజోతములారా, దూర్వాసుల వారింకా రాలేదు. ద్వాదశి గడియలు గడిచిపోయేటట్లున్నాయి. బ్రాహ్మణుని కంటే ముందు భుజించడం శ్రేయము, ద్వాదశి పారాయణ అతిక్రమించడం శ్రేయము నాకు బోధపడడం లేదు. దీనికి తగిన ఏర్పాటు చేయండి అని అంబరీషుడు అడిగాడు. ధర్మజులైన బ్రాహ్మణులు ఏది మేలో ఏది కీడో బాగుగా యోచించి, రాజా, ద్వాదశినికి, భోక్తునకు, అతిథికిని, బ్రాహ్మణికి, అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో గూఢంగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నవాడు ప్రాణవాయువు అనుగ్రహం వలన జఠరాగ్ని మండుతూ ఉన్నప్పుడు 4 తెగలైన అన్నములను భుజిస్తున్నాడు. అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది. జఠరాగ్ని ప్రాణవాయువు వలన ప్రేరేపితమైనప్పుడే ఆకలి దప్పులు ఏర్పడతాయి. అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజించబడుతుంది. అన్ని భూతాల్లోనూ ఉంది కాబట్టి అగ్ని తప్పకుండా అర్పించాలి. ఇంటికి వచ్చిన అతిథి చండాలుడు అయినప్పటికీ వానిని విడిచిపెట్టి భుజించకూడదు. అట్లు చేయటం వలన అతిథిని అవమానించడం కీడుకు మూలం అవుతుంది. ఒకవేళ దూర్వాసుడు కోపించలేకపోయినప్పటికీ అతని కంటే ముందు భుజించడం న్యాయం కాదు. దూర్వాసుడు సమయానికి వస్తానని చెప్పి వెళ్ళి రాకపోవడం వలన తప్పు అతనిది అవుతుంది. ద్వాదశి పారాయణ చేయకపోతే హరిభక్తి లేనట్లు అవుతుంది. పారాయణ చేస్తే దూర్వాసుడు తప్పక శపిస్తాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 24వ అధ్యాయం సంపూర్ణం.